ఓం శాంతి. ఈరోజు 25 ఆగస్ట్ దాది ప్రకాష్ మణిజీ గారి యొక్క 19వ స్మృతి దినము. దీనిని విశ్వ బంధుత్వ దినోత్సవంగా జరుపుకుంటాము. దాదీజీ యొక్క జీవితం, దాదీజీ యొక్క విశేషతలు, దాదీజీ యొక్క ధారణలు మానవాళికే మార్గదర్శనం అవుతాయి. ఎందుకంటే దాదీజీలో అన్ని కళలు, అన్ని గుణాలు ఉన్నాయి. దాదీజీ విశ్వంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి అడ్మినిస్ట్రేటర్గా, ఒక మంచి స్పిరిచువల్ లీడర్గా ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఎంతోమంది దాదీజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ నేతృత్వపు కళను చూసి మీ రహస్యం ఏంటో మాకు చెప్పండి, ఇంతమందిని మీరు ఎలా నడిపించగలుగుతున్నారు, ఇంత నిర్విఘ్నంగా ఈ సంస్థ ఎలా నడుస్తుంది అంటూ దాదీజీ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ కళతో చాలా ప్రభావితమయ్యారు. మరి దాని నుండే ఈరోజు మనం ఎస్ఎంఎల్ కోర్స్, సెల్ఫ్ మేనేజింగ్ అండ్ లీడర్షిప్ కోర్స్ని తయారు చేశారు. మరి దాదీజీ మురళీ మస్తానీగా ఉండేవారు. దాదీజీ మురళిని వినిపించే సమయంలో చాలా యాక్టివ్గా, చాలా ప్రేమతో చదివేవారు. మరి మనమందరం కూడా దాదీజీ యొక్క పుణ్యస్మృతి దినం సందర్భంగా దాదీలాగా ప్రేమగా ఈరోజటి మురళిని విందాము. మురళి యొక్క ఒక్కొక్క మహావాక్యాన్ని నేను ధారణ చెయ్యాలి, నేను కూడా సంపన్నంగా అవ్వాలి అనే లక్ష్యాన్ని తీసుకుందాము. ఎందుకంటే ఈరోజటి మురళిలో దాదీజీ యొక్క 19 విశేషమైన ధారణలని కూడా ఇచ్చారు. దాదీజీ తన జీవితంలో ఎంత సత్యంగా ఉండేవారు, ఎలాంటి త్యాగ నిష్టతో ఉండేవారు, ఎలాంటి సేవా తత్పరత వారిలో ఉండేది, ఎలా వారు నిర్భయంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొన్నారు. ఇలాంటి దాది విశేషతలను కూడా మనం ఈ మురళితో పాటుగా విందాము. ఈరోజు మురళిలో బాబా ట్రస్టీగా అవ్వండి అన్నారు. ప్రవృత్తిలో ఉంటూ కూడా మనస్సు బుద్ధితో పూర్తిగా సమర్పణం అవ్వండి. శ్రీమతం అనుసారంగానే మీ ఖర్చులు ఉండాలి అన్నారు. అంటే ప్రతిదీ అర్పణమయిగా అయిపోయి నడుచుకోవాలి అన్నారు. పాపా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొని తీరాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. ఇది 25 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయటంలో మీ సంపాదన కూడా ఉంది, అలాగే ఆరోగ్యం కూడా ఉంది. మీరు అమరులుగా అయిపోతారు. మధురమైన పిల్లలు, బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయటంలో మీకు సంపాదన మరియు ఆరోగ్యం కూడా ఉంది. మీరు అమరులుగా అవుతారు. ప్రశ్న: మీ హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి? హృదయం శుద్ధం అవ్వడానికి సహజమైన యుక్తి ఏమిటి? జవాబు: మీరు ఎక్కడ ఉన్నా ట్రస్టీగా ఉండండి. మేము శివబాబా బండారం నుండి భోజనం చేస్తున్నాము అని భావించండి. శివబాబా బండారంలోని భోజనాన్ని తినేవారి హృదయము శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ శ్రీమతం అనుసారంగా బాబా ఆజ్ఞపై ట్రస్టీగా ఉన్నట్లయితే అది కూడా శివబాబా బండారమే. వారు మనస్సుతో సరెండర్ అయినట్లే. ఎవరైతే గృహస్థంలో ఉంటూ కూడా ఈ భావనతో, ఈ స్మృతితో ఉంటారో వారు కూడా సరెండర్ అయినట్లే అంటున్నారు. దేనితో? మనస్సుతో. ఓం శాంతి. జన్మ జన్మాంతరాలు, అర్థకల్పము పిల్లలు సత్సంగాలు చేస్తూ వచ్చారు. సాధు సన్యాసులు, పండితులు మొదలైన వారందరి వద్ద మనుష్యుల సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇది మనుషుల సత్సంగం అయితే కాదు, దీనిని ఆత్మిక సత్సంగం అని అంటారు. పరం ఆత్మ ఆత్మలతో ఆత్మిక సంభాషణ అనగా సత్సంగం జరుపుతూ ఉన్నారు. పరం ఆత్మ ఆత్మలతో సత్సంగాన్ని జరుపుతూ ఉన్నారు. మరి ఇది ఎంత విశేషమైనటువంటి సత్సంగము!
భగవంతుడు ఆత్మలతో జరుపుతున్నటువంటి సత్సంగం. దీనిని ఆత్మిక సత్సంగం అని అంటారు. మిగతా అన్ని చోట్లనైతే మనుషులు మనుషులతో సత్సంగాలు చేస్తారు. ఇక్కడ మీరు మనుషుల నుండి వినరు, అలాగని దేవతల నుండి కూడా వినరు. మీరు భగవంతుడి నుండి వింటారు. భగవంతుని సదా నిరాకారుడు అని అంటారు. ఎప్పుడైతే పిల్లలను భగవతీలుగా చేయడానికి చదివించవలసి ఉంటుందో అప్పుడే భగవంతుడు వస్తారు. భగవంతుడు తప్ప భగవాన్ మరియు భగవతీల పదవిని ఇంకెవరూ ఇవ్వలేరు. కల్పకల్పము సంగమయుగం ఉంటుందని, అప్పుడు నిరాకార భగవంతుడు వచ్చి మనకి జ్ఞానం ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయం కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతరులు ఎవరైనా అతి కష్టం మీద అర్థం చేసుకోవచ్చు. శివబాబా తప్పకుండా వస్తారు, కానీ వారికి బదులుగా శ్రీకృష్ణుని గీతా భగవంతుడు అనేశారు. కనుక అందరి బుద్ధిలోకి తప్పకుండా మనుష్య తనువే వస్తూ ఉంటుంది. మీరే దైవీ గుణాలు కలిగిన వారుగా ఉండేవారు, ఇప్పుడు ఆసురీ గుణాలు కలిగిన వారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. దైవీ గుణాలు కలవారిని ఈశ్వరీయ సాంప్రదాయాలని అంటారు. ఆసురీ గుణాలు కలిగిన వారిని ఆసురీ సాంప్రదాయాలు అని అంటారు. ఇప్పుడు నిరాకార తండ్రి నిరాకార సాంప్రదాయాలను అనగా ఆత్మలను చదివిస్తున్నారు. అందుకే ఈశ్వరీయ సాంప్రదాయము అని అంటారు. వారిని ఆత్మిక తండ్రి వచ్చి చదివిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. మనం ఆత్మలం, తండ్రి మనల్ని చదివిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని అంటారు. వారు ఆత్మలనే చదివిస్తారు. వారే నాలెడ్జ్ఫుల్. ఋషులు మునులు మొదలైన వారంతా మాకు తెలియదు తెలియదు నేతి నేతి అంటూ వచ్చారు. అంటే మాకు ఆత్మ గురించి తెలియదు అని అన్నారు. ఆ జ్ఞాన సాగరుడు సన్ముఖంగా రానంత వరకు జ్ఞానాన్ని ఎవరు అర్థం చేయించగలుగుతారు? ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మనకి మనుషులెవరూ చదివించటం లేదు. అనంతమైన తండ్రి నిరాకారుడు సాకార శరీరంలో ప్రవేశించి ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారని కూడా మనకి బాబా అర్థం చేయించారు. ఒకరేమో ఆత్మిక తండ్రి, మరొకరేమో దైహిక తండ్రి. ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. మనం పావనంగా ఉండేవారిమని, పతితులుగా అయ్యామని, మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవుతాము అనేది మీకు తెలుసు. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. పదే పదే సృష్టి చక్రము మీ ముందు కనబడుతూ ఉండాలి. పదే పదే చక్రం ఎదురుగా వెళ్ళి కూర్చున్నట్లయితే మేమిప్పుడు సంగమయుగంలో కూర్చున్నామని బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. మిగిలిన వారంతా తమను తాము కలియుగంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగాన్ని ఘోర అంధకారమని అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం ఉంది. సత్యయుగంలో మళ్ళీ మీకు ఈ జ్ఞానం లభించదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే అత్యంత ప్రకాశం ఉంటుంది. ఈ సంగమయుగం ఉన్నదే కళ్యాణకారి యుగము. ఇటువంటి యుగము ఇంకేది ఉండదు. ఈ యుగంలోనే తండ్రి వస్తారు. సత్యయుగాన్ని కళ్యాణకారి యుగం అని అనరు. అక్కడ కళ్యాణము అనడానికి అకల్యాణం కూడా ఏమీ జరగదు కదా. అందుకని సత్యయుగాన్ని కళ్యాణకారి యుగం అని అనరు. అక్కడ ఎవరి కళ్యాణము జరగదు. కళ్యాణము సంగమయుగంలోనే జరుగుతుంది. సత్యయుగంలో ఎలాగో కళ్యాణమే ఉంటుంది. సంగమయుగంలో కలియుగాన్ని సత్యయుగంగా కళ్యాణకారిగా తయారు చేస్తారు. కనుక ఇప్పుడు మీ కళ్యాణం ఎంతగా జరుగుతూ ఉందో చూడండి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడంలో మీకెంత సంపాదన లభిస్తుంది. సంపాదనకు సంపాదన కూడా ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంది. మీ జీవితం అమరుగా అవుతుంది. మీకెప్పుడు అకాల మృత్యు సంభవించదు. కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఎందుకంటే మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది. పిల్లలైన మీరు ఇక్కడికి వస్తారు.
కనుక పురుషార్థం చేసి మ్యూజియంలోని చిత్రాల గురించి మంచిగా అర్థం చేయించే యోగ్యంగా అవ్వాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకునేందుకు 7-8 రోజుల కోర్సును నేర్చుకోండి. ప్రాక్టీస్ అవ్వగానే వెంటనే సేవ కొరకు పరిగెత్తాలి. సేవ చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవడం చాలా సహజం. చిత్రాలను ఎదురుగా చూడగానే మేం సంగం యుగంలో కూర్చున్నామని బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేటి ప్రపంచంలో చాలామంది మనుషులున్నారు. రేపు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వారంతా తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు. పిల్లలకు ఎంత గౌరవాన్ని ఇస్తారు. దూర దేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు. రావణుడి దేశము పరాయి దేశం కదా. రాముని దేశంలోకి రావణుడు ఎప్పుడూ రాలేడు. ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతుల్లో ఉంది. కేవలం మీతోనే తింటాను అనగా మీ భండారా నుండే తింటాను అని. మీ పాలనంతా ఇక్కడే జరుగుతుంది. ఎవరైతే సరెండర్ అవుతారో వారి పాలన అయితే ఎలాగో జరుగుతుంది. కానీ ఎవరైతే ఇదంతా ఈశ్వరుడిదే, అంతా బాబాదే, నేను ట్రస్టీని, నేను శ్రీమతం అనుసారంగానే నడుచుకుంటూ ఖర్చు చేస్తాను అని మనసు ద్వారా భావిస్తారో వారు కూడా శివబాబా భండారా నుండి తింటున్నట్లే. శివబాబా భండారా నుండి తినడం వలన హృదయం శుద్ధమవుతుంది. అలాగని మిగతా వారు శివబాబా భండారా నుండి తినడం లేదని కాదు. బాబా డైరెక్షన్ల అనుసారంగా నడుచుకునేవారు కూడా బాబా భండారా నుండి తింటున్నట్లే. ఏ భండారా నుండి అయితే తింటున్నారో ఆ భండారా ఎప్పుడు నిండుగా ఉంటుంది. శివుని యొక్క బండారా గురించి ఏమని అంటారంటే, శివ్ కా బండారా భర్పూర్, భోలేనాథ్ కా బండారా భర్పూర్, కాల్ కంటక్ దూర్ అంటారు. అంటే మృత్యు, ఆటంకాలు, కష్టాలు, సమస్యలు అన్నీ దీనికి దూరంగా ఉంటాయి అని. ఇక తర్వాత మీరెప్పుడు అకాల మృత్యువును పొందరు. ఈ సమయంలోనే శివబాబా వస్తారు. వారి మహిమ కూడా చాలా గొప్పగా గాయనం చేయబడింది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారి బండారా ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. బాబా కూడా తప్పకుండా వస్తారు కదా. పిల్లలు ఎవరు వచ్చినా సరే వారికి శివబాబా బండారా నుండి భోజనం లభిస్తుంది. అచ్చా, పురుషులు సరెండర్ అవుతే మంచిదే. ఒకవేళ వారు సరెండర్ అవ్వకపోతే మాతలు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే సంపాదన పతిది. కానీ అతను సరెండర్ అవ్వరు. అతను సంపాదిస్తేనే పత్ని తినగలుగుతుంది కదా. ఒకవేళ ఇద్దరూ సరెండర్ అవుతే అప్పుడు శివబాబా బండారా నుండి పాలన జరుగుతుంది. తండ్రి పిల్లలకు మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కర్మాతీత స్థితికి చేరుకునేంత వరకు మేము తండ్రి వద్ద కూర్చొని ఉంటామని బుద్ధిలో ఉండాలి. రోజు రోజుకు మనం మన స్వరాజ్యానికి సమీపంగా వస్తూ ఉంటాం. సమయం గడుస్తూ ఉంటుంది. మీరు సమీపంగా వస్తూ ఉంటారు. సత్యయుగపు మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందని అంటారు? ఇప్పుడు ఎంత సమీపంగా వచ్చారు? బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తవుతుంది. ఇప్పుడు అన్నీ పూర్తి కావస్తున్నాయి కదా. సంగమయుగం 100 సంవత్సరాలు అంటే 90 ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఇప్పుడు ఆలోచిస్తే శివబాబా 1936లో వచ్చారు. మరి సత్యుగం ఎప్పుడు రావాలి? సత్యుగం యొక్క మొదటి సంవత్సరం ఎప్పుడు ఉంటుంది? శ్రీకృష్ణుడి జన్మ జరగాలి. మరి బాబా అన్నారు, చూడండి సమయం ఎంతో లేదు. చక్రాన్ని చూడగానే మనం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నామని అంటారు. ఇటువైపు కలియుగం ఉంది, అటువైపేమో సత్యయుగం ఉంది. రేపు మనము మన సుఖధామంలో ఉంటాం. ప్రపంచానికి ఇది తెలియదు. వారు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనం 21 జన్మల కోసం సంపాదన చేసుకుంటున్నాం. సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాం. ఈ సంతోషం ఉండాలి. స్వర్గవాసులుగా అవడం అనేది మీ భాగ్యంలో ఉంది. స్వర్గమే ఒక అద్భుతమైన స్థానం. 7 అద్భుతాలను చూపిస్తారు కదా. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇది అన్నింటికంటే గొప్ప వండర్, అద్భుతమైనది. వండర్ ఆఫ్ ద వరల్డ్ స్వర్గమే. దాని చిత్రాలు కూడా ఉన్నాయి.
ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. అందుకే బాబా ఇలా రాశారు, పైన సూర్యవంశీయులను రాయండి, దాని క్రింద చంద్రవంశీయులు అని రాయండి. అప్పుడు అర్థకల్పం పూర్తయిపోతుంది. సూర్యవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు, చంద్రవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు. ఇలా క్లియర్గా చిత్రంలో రాయండి అంటున్నారు. అప్పుడు ఇక లక్షల సంవత్సరాలు అనేటువంటి మాటే ఉండదు. అక్కడ బాహుబలం వెనుక ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రారంభం నుండి మొదలుకొని అంతిమం వరకు ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి మరియు పిల్లల లెక్క ఉంటుంది. తండ్రి పిల్లల మధ్య నేను ఇంత ఖర్చు పెట్టాను నీకు అనేటువంటి మాటలు వస్తాయా? రావు కదా. ఖర్చు అనే మాటే ఉండదు. ఇక్కడకు పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవుతారు. అందుకే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. పిల్లలు ఉండడానికే తండ్రి నిర్మిస్తున్నారు. ఇదంతా పిల్లల ధనమే. అయినా ఇప్పటికీ ఎన్ని రోజులు గడిచిపోయాయి, ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇందులో ఖర్చేమీ లేదు. పైసా ఖర్చు లేకుండా మీరు జీవనముక్తిని పొందుతారు. ఇందులో కేవలం శ్రమించాల్సి ఉంటుంది. భగవంతుడినైతే భక్తులందరూ స్మృతి చేస్తారు, కానీ భగవంతుడు ఎవరు అనేది తెలియదు. భగవంతుని గురించి తెలియని కారణంగా అనేకులను భగవంతునిగా భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేయడానికి చదివిస్తున్నారని పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. బాబా వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయిస్తారు, అలాగే నరకాన్ని వినాశనం చేయిస్తారు. అందుకే మహాభారత యుద్ధం కూడా ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. బాబా కూడా కల్పం యొక్క సంగమ యుగంలో వస్తారు. గీతలో వారు ప్రతి యుగంలోనూ వస్తారని రాశారు. అలాగైనా కూడా 5 యుగాలు ఉన్నాయి కనుక 5 సార్లు రావాలి. అటువంటప్పుడు 24 అవతారాలు, ఫలానా అవతారం అని ఎందుకు రాశారు? మనుషులు ఎన్ని యజ్ఞ తపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. ఈ మార్గాలన్నీ కూడా భగవంతుని కలుసుకునేందుకే అని అంటారు. కానీ భగవంతుడి వద్దకు మాత్రం ఎవ్వరూ వెళ్ళలేరు. అర్థకల్పం నుండి ఎంత కష్టపడ్డారు. జన్మలుగా ప్రదక్షిణాలు చేస్తూనే వచ్చారు. ఇది చేశాం, అది చేశాం, అయినా తండ్రి లభించలేదు. పాటలో ఉంటుంది, చారో దామ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దమ్ దూర్ రహే అని. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంత సమీపంగా ఉన్నారు. అక్కడేమో దూరం అయ్యామో, ఇక్కడ సమీపంగా ఉన్నాం. వారు మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం మేము యథావిధిగా ఇలాగే కలుసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారు. ఏదైతే గతించిందో అది కల్పకల్పం జరుగుతుంది. ఈ దాదాయే మళ్ళీ వజ్రాల వ్యాపారిగా ఉంటారు. వీరిలోనే మళ్ళీ బాబా ప్రవేశిస్తారు. ఆ పిల్లలే మళ్ళీ వచ్చి తండ్రికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీతో బాబా యొక్క ఈ అనాది అవినాశి పాత్ర కల్పం ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇది కళ్యాణకారి సంగమ యుగము. ఇందులో ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. సంపాదన ఉంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ 21 జన్మల కోసం జీవితాన్ని అమరంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ మనస్సు బుద్ధి ద్వారా సరెండర్ అవ్వాలి. శ్రీమతం అనుసారంగా ఖర్చు చేయాలి. పూర్తి ట్రస్టీలుగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా
కళ్యాణకారి సంగమయుగంలో ప్రతి దాంట్లో కళ్యాణం ఉందని భావించండి. సంపాదనే సంపాదన ఉంది. 21 జన్మల కోసం పురుషార్థం చేయండి. జీవితాన్ని అమరంగా చేసుకోండి. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? పూర్తిగా మనస్సు బుద్ధితో సరెండర్ అవ్వండి. ఏ ఖర్చు చేసినా శ్రీమతం అనుసారంగా ఉండాలి. పూర్తి ట్రస్టీగా నడుచుకోండి అంటున్నారు. వరదానం: సహయోగ శక్తితో అసహయోగులను సహయోగులుగా చేసే బాబా సమాన పరోపకారీ భవ. సహయోగ శక్తితో అసహయోగులను సహయోగులుగా చేసే బాబా సమాన పరోపకారీ భవ. సహయోగం చేసేవారికి సహయోగం చేయడం అనేది మహావీరత్వం ఏమీ కాదు. కానీ ఎలాగైతే బాబా అపకారులకు ఉపకారం చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా ఎవరు ఎంతగా అసహయోగులుగా ఉన్నా కానీ మీరు మీ సహయోగ శక్తితో అసహయోగులను సహయోగులుగా చేయండి. అంతేకాని ఈ కారణం వల్లనే వీరు ముందుకు వెళ్ళడం లేదు అని అలా అనుకోకండి. బలహీనులను బలహీనులుగా భావించి వదిలేయకండి. కానీ వారికి శక్తిని ఇచ్చి శక్తివంతులుగా తయారు చేయండి. ఈ విషయం పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే సేవ యొక్క ప్లాన్ అనే ఆభరణాలపై వజ్రాలు మెరుస్తాయి. అంటే సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: క్రోధానికి కారణము స్వార్థము మరియు ఈర్ష్య. ఇదే చికాకుకు మూలము. ముందు దీన్నే సమాప్తం చేయండి. చూడండి ఎంత డెప్త్లో బాబా చెప్తున్నారు. క్రోధానికి కారణము స్వార్థము మరియు ఈర్ష్య. ఇప్పుడు ఇవి చెకింగ్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనకి కోపం వస్తుందో అప్పుడు ఏ స్వార్థం ఉంది, ఎందుకు ఈర్ష్య పడుతున్నాను, ఈ రెండు ఉండడం వల్లనే చికాకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి డెప్త్గా చెకింగ్ చేసుకుంటూ పరివర్తన తీసుకురావాల్సిన విషయాలు. అవ్యక్త ప్రేరణలు అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రత పునాది, మరియు పునాదికి బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయటం అనేది సాధారణ విషయమే. కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళారు కనుక ఇప్పటికీ ఇంకా బాల్యపు స్థితిలోనే ఉండడం మాత్రం చేయకూడదు. ఇక వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగానే ఉన్నాను, పవిత్రతే ఉంది అని కేవలం ఇందులోనే సంతోషపడిపోకండి. ముఖ్యమైన పునాది ఏమిటంటే మీ సంకల్పాలను శుద్ధం చేయండి, జ్ఞాన స్వరూపంగా చేయండి, శక్తి స్వరూపంగా చేయండి. ఈరోజటి స్వమానము: నేను బాబా సమాన పరోపకారి ఆత్మను. నేను బాబా సమానమైన పరోపకారి ఆత్మను. మరి ఇప్పుడు దాది ప్రకాష్ మణిజీ గారి 19వ స్మృతి దినం సందర్భంగా దాదీజీ యొక్క విశేష ధారణలు 19 పాయింట్ల రూపంలో విందాము. మొదటిది: దాదీజీ అన్ని బాధ్యతలను సంభాలిస్తూ ఈ లక్ష్యం పెట్టుకునేవారు. నేను సర్వగుణ సంపన్నంగా, అన్ని కళలలోనూ సంపన్నంగా, నిర్వికారి స్థితిలో కూడా సంపన్నంగా అయి సంపూర్ణత గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాల్సిందే. దాదీజీ స్థితి సదా సంపన్నంగా అవ్వాలి అనే లక్ష్యం వైపు ఉండేది. అందుకే దేనిలోనూ దాదీజీ చిక్కుకోలేదు. అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా నిమిత్త భావంతోనే ఉండేవారు. అందుకే దాదీజీ యొక్క స్లోగన్లో 3 వాక్యాలను మనం ఏం చెప్తాం? నిమిత్త భావం, నిర్మాణ చిత్తం, నిర్మల వాణి అని. సో నిమిత్తంగా ఉంటూ అన్ని బాధ్యతలని నిర్వర్తించేవారు. అన్ని కళలలోనూ సంపన్నంగా ఉండేవారు. నిర్వహణ కళ, మాట్లాడే కళ, అందరినీ తనవారిగా చేసుకునే కళ, స్నేహంతో సంతుష్టం చేసేటువంటి కళ, సంఘటనను ఏకతాటిపై నడిపించే కళ, బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కళ, అడ్మినిస్ట్రేషన్ యొక్క కళ, ఇలా బాలక్స్ మాలిక అయ్యేటువంటి కళ, అన్ని కళలలోనూ దాదీజీ సంపన్నంగా ఉండేవారు. అలాగే నిర్వికారిత,
కంప్లీట్ నిర్వికారి. దాదీజీ అంటేనే పవిత్రతకు సింబల్ అని చెప్పుకుంటాం మనం. ప్యూరిటీ, ఎంతలా ప్యూరిటీ అంటే దాదీజీ ఎప్పుడు కూడా తన జీవితంలో అబద్ధం ఆడలేదు. సంపూర్ణ పవిత్రత ధారణతో ఉన్నారు. సెకండ్ పాయింట్, దాదీజీ మనస వాచ కర్మణలలో డబల్ అహింసకులుగా అయి అందరికీ సుఖాన్ని ఇచ్చారు మరియు సుఖాన్ని తీసుకున్నారు. మనస్సుతో కూడా ఏ ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వలేదు మరియు దుఃఖాన్ని తీసుకోలేదు. ఇప్పుడు ఇది చూడండి, మనస్సుతో కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేదు, దుఃఖాన్ని తీసుకోలేదు. దాదీజీ యొక్క పురుషార్థం అంత ఉన్నతంగా ఉండేది. థర్డ్ పాయింట్, దాదీజీ సదా ఒక్క బాబా ఆకర్షణలోనే ఉండేవారు. వారిని ఏ పాత వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, లేక తత్వాలు కానీ తమ వైపుకు ఆకర్షితం చెయ్యలేదు. సదా ఒక్క బాబా స్మృతిలోనే ఉంటూ తమ సూక్ష్మ వృత్తులను కూడా ఏకాగ్రం చేశారు. ఫోర్త్ పాయింట్, సదా సాక్షి స్థితి అనే స్టేజ్పై ఉంటూ సదా సహచరుని తోడును అనుభవం చేశారు. వారి దృష్టి వృత్తిలో ఆత్మికత మరియు అలౌకికత ఉండేవి. వారి సంస్కారాలలో ఎంతటి రాయల్టీ ఉండేదంటే వారికి దేని వైపుకు ఆకర్షణ దృష్టి వెళ్ళలేదు. ఫిఫ్త్ పాయింట్, వారు ఎవరి అవగుణాలను మనసులో పెట్టుకోలేదు. వారు ఎవరి అవగుణాలను నోట్ చేయలేదు. సదా పరచింతన, పరదర్శన మరియు పరమతం నుండి ముక్తులుగా ఉంటూ స్వచింతనలో ఉండేవారు. దాది దగ్గరికి ఎవరైనా తప్పు చేశారు అని వేరే వాళ్ళు తీసుకొచ్చి రిపోర్ట్ చేసినా ఆ క్షణం వరకే దాదీకి వాళ్ళ తప్పు గుర్తుండేది. మరుక్షణం మరచిపోయేవారు, నార్మల్గా మాట్లాడేవారు. తప్పు చేసిన వారు అదే గిల్ట్ ఫీలింగ్లో, దాది నేను ఇలా చేసినందుకు మీకు ఇంకా నా మీద ఉందా అని అంటే దాది ఏ తప్పు అని అడిగేవారంట. అంటే దాదీజీ అంతగా తన మనసును ఎప్పుడు క్లీన్గా ఉంచుకునేవారు. ఎవరి తప్పులను అవగుణాలను తన మనసులో నోట్ చేసుకునేవారు కాదు. 6వ పాయింట్, దాదీజీ బ్రహ్మ బాబా సమానంగా సదా నిర్మాణ చిత్తులుగా ఉండేవారు. నిర్వికారి మరియు నిరహంకారి స్థితిలో ఉండే అభ్యాసం చేశారు. సదా స్వయాన్ని సేవాదారిగా భావించారు. ఎప్పుడు తమ మహిమను స్వీకరించలేదు. ఎవరైనా నిందించినా భయపడలేదు మరియు ఎవరైనా మహిమ చేసినా సంతోషపడలేదు. అంటే మహిమకు పొంగిపోవడము, నిందకు కృంగిపోవడము ఇటువంటి స్థితి దాదిలో లేదు. ప్రతి విషయంలోనూ తమ స్థితిని సమానంగా ఉంచుకునేవారు. స్థిత ప్రజ్ఞత అంటారు. ఏ నింద, స్తుతి, గౌరవం, అవమానం అన్నింటిలో కూడా సమాన స్థితి ఉండేది. 7th పాయింట్, బాప్దాత నుండి లభించిన దివ్య బుద్ధి అనే కానుకను చాలా భద్రంగా ఉంచుకున్నారు. సదా సమర్థ సంకల్పాలను చేశారు. ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా ఉండాలి. అందులో కొద్దిగా కూడా మన్మతం కానీ పరమతం కానీ మిక్స్ అవ్వకూడదు అని ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ దివ్య బుద్ధి ఆధారంగానే ఉండాలి అనే లక్ష్యాన్ని పెట్టుకొని సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. అంటే కంప్లీట్ సరెండర్ బుద్ధి. 8వ పాయింట్, సదా ఒకే బలము, ఒకే విశ్వాసము, ఒక్కరితోని సర్వ సంబంధాలు ఉండేవి. దేనివైపు మోహం కానీ లోబడటం కానీ ఉండేది కాదు. సదా బాయి వృత్తితోనే అందరినీ చూశారు మరియు దయా హృదయ గుణాన్ని ధారణ చేసి బలహీన ఆత్మలలో బలాన్ని నింపారు. అపకారులకు కూడా ఉపకారం చేశారు. 9th పాయింట్, చిన్న పెద్ద ప్రతి పరిస్థితిని నథింగ్ న్యూ, కొత్తదేమీ లేదు అనేటువంటి స్మృతితో దాటేశారు. ఏ దృశ్యాన్ని చూసినా కానీ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలలోకి చిక్కుకునేవారు కాదు.
దానికి బదులుగా సదా సాక్షి భావాన్ని ధారణ చేసి సదా హర్షితంగా ఉండేవారు. 10వ పాయింట్, వారి ప్రతి మాటలో రాయల్టీ కనిపించేది. ఏ మాట కూడా సాధారణమైన మాటగా మాట్లాడలేదు. ఏదైతే జరగబోతుందో వారి నోటి నుండి ఆ మాటే వచ్చేది. ఏదైతే చెప్పాల్సింది ఉందో ఆ మాటే తన నోటి నుండి వచ్చేది. ఇలాంటి సిద్ధి స్వరూప ఆత్మ యొక్క సంకల్పాలు కూడా సిద్ధించిన కారణంగా సహజంగానే సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. 11వ పాయింట్, దాదీజీ సదా ఆత్మవిశ్వాసంతో నిండుగా ఉన్న కారణంగా ఇదే స్మృతిలో ఉండేవారు. నేనైతే కల్పము విజయీ ఆత్మను. ఏ పాత సంస్కారాలకు, స్వభావానికి లేక ఏ లెక్కాచారానికి ఆధీనంగా ఉండేవారు కాదు. ఆత్మ లైట్ యొక్క శరీరంలో నివసిస్తూ ఉంది అన్నట్లుగా అనుభవం చేసేవారు. దాదీజీ బుద్ధి స్వచ్ఛంగా, శుభ్రంగా, అద్దంలాగా ఉండేది. వారు నిరంతరం తపస్వి మూర్తిగా ఉండేవారు. వారికి సదా ఈ స్మృతి ఉండేది, ఈ తపస్య ద్వారానే విశ్వ కళ్యాణం జరుగుతుంది అని, సుఖమయ ప్రపంచం వస్తుంది అని. 13th పాయింట్, దాదీజీ అంతిమ సమయాన్ని ఎదురుగా ఉంచుకొని సదా స్వచింతన చేసేవారు. స్వోన్నతి కోసం ప్రతిరోజు అమృతవేళ బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేసేవారు. బాబా మహావాక్యాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. బాబాతో పాటు బాబా మురళి పట్ల కూడా ఎడతెగని ప్రేమ ఉండేది. దాదీజీ మురళి చదివితే చాలా ఉత్సాహాలతో సంతోషంగా చదివేవారు. అందరికీ ఆ ఉత్సాహం కలిగేది. 14వ పాయింట్, దాదీజీ తమ సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు దేహ బాణం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేశారు. వారి బుద్ధిలో సదా ఇదే ఉండేది, నేను విశ్వ కళ్యాణానికి నిమిత్తము. నేను స్వస్థితిని ఉన్నతంగా, ఏకాగ్ర చిత్తంగా, ఏకరసంగా మరియు సంకల్పాలకు అతీతంగా నిస్సంకల్పంగా చేసుకోవాలి. అప్పుడు ఈ పాత ప్రపంచం నుండి ఎగిరిపోయి బాబా వద్ద వతనంలోకి వెళ్ళి కూర్చుంటాను అని. 15th పాయింట్, నేను బాబా స్మృతులలో ఉంటూ అందరినీ సంతుష్టపరిచి అందరి ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఏ ఆత్మ నాతో డిస్టర్బ్ అయి శాపనార్థాలు ఇవ్వకూడదు. ఇది దాదీజీకి బాగా అటెన్షన్ ఉండేది. సదా ఇదే తపనలో ఉండేవారు. దీని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టి అందరి ఆశీర్వాదాలకు పాత్రులుగా అయ్యారు. ఎవ్వరి శాపనార్థాలు కూడా నాకు రాకూడదు అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. 16వ పాయింట్, సదా ఒకే ఒక్క లక్ష్యం ఎదురుగా ఉండేది, నేను సంపన్న ఫరిస్తాగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అని. ఈ పాత తనువును వదిలి ఫరిస్తాగా అయి అవ్యక్త వతన్వాసిగా అవ్వాలి. ఈ సేవలైతే రాత్రింబవలు నడుస్తూనే ఉంటాయి. నేను సేవతో పాటు స్వయం పట్ల సూక్ష్మ అటెన్షన్ను ఇస్తూ పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. 17th పాయింట్, దాదీజీ సదా అన్ని విఘ్నాలకు అతీతంగా నిర్విఘ్న స్థితిలో ఉండేవారు. వారు ఏకాంతంలో కూర్చొని తమను తాము సూక్ష్మ చెకింగ్ చేసుకొని తమలోని లోటుపాట్లను, బలహీనతలను, ఆత్మరూపి వజ్రంపై ఉన్న మచ్చలను సంపూర్ణంగా సమాప్తం చేసి అమూల్యమైన వజ్రంగా అయ్యారు. 18వది, స్వయాన్ని సంపూర్ణ పావనంగా లైట్ మైట్తో సంపన్నంగా చేసుకునేందుకై ఆంతరిక వైరాగ్య వృత్తి ద్వారా అన్ని విషయాల నుండి ఉపరామంగా ఉంటూ తమ సూక్ష్మ దృష్టిని, వృత్తిని సంపూర్ణ పావనంగా చేసుకున్నారు. పాత సంస్కారాల ప్రకృతిని ఓడించి ప్రకృతి జీత్గా అయి బాబా ఒడిలో ఇమిడిపోయారు. చివరిది 19వ పాయింట్, నేను బాబాకు చెంది ఉన్నాను. నేను బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాల్సిందే. అందుకే సూక్ష్మ దేహాభిమానాన్ని, స్వయం యొక్క సంస్కారాలను, పేరు ప్రతిష్టల మహిమను
బుద్ధిని మరియు అలవాట్లను సంపూర్ణ సమర్పణ చేశారు మరియు బాబా సమానంగా అవ్యక్త వతనవాసిగా అయ్యారు. దాదీజీ యొక్క ఈ విశేషమైన ధారణలపైన మనం కూడా అటెన్షన్ ఇస్తూ బ్రహ్మ బాబాను పూర్తిగా ఫాలో చేద్దాము. ఇదే దాదీజీకి మనందరి వైపు నుండి ప్రేమపూర్వక నివాళిగా అవుతుంది. ఓం శాంతి.